बिताएंगे। రండి మన ధ్యానాంశానికి వస్తాం. आइए हमारे भाग में आएंगे। నెహెమ్యా గ్రంథం 2వ అధ్యాయం नेहमिया की पुस्तक उसका दूसरा अध्याय 17-18 వచనాలు కలిసి చదువుకుంటాం. 17 और 18 पद मिलकर पढ़ेंगे। బుక్ ఆఫ్ నెహెమ్యా చాప్టర్ 2 వర్స్ 17 and 18. नेहमिया उसका दूसरा अध्याय 17 और 18 पद मिलकर पढ़ेंगे। అయితే వారితో నేను ఇట్లంటిని, మనకు కలిగిన శ్రమ మీకు తెలిసే ఉన్నది. యెరూషలేము ఎట్లు పాడైపోయెనో, దాని గుమ్మములు ఎట్లు కాల్చబడెనో, మనకు ఇక మీదట నింద రాకుండా యెరూషలేము యొక్క ప్రాకారమును మరలా కట్టుదము రండి. ఇదియుగాక నాకు సహాయం చేయు దేవుని కరుణాహస్తం కూర్చియు. రాజు నాకు సెలవిచ్చిన మాటలన్నీ నేను వారితో చెప్పి తిని, అందుకు వారు మనము కట్టకు పూనుకొందము రండని చెప్పి ఈ మంచి కార్యం చేయుటకై బలము తెచ్చుకొనిరి. చదవబడిన భాగమును దేవుడు మన కొరకై ఆశీర్వదించునుగాక. पढ़े वचन को हमारे लिए आशीष दे। ఈ దినాల్లో आज के दिन నెహెమ్యా కట్టుదము రండి అనే మాటను మనం ధ్యానిస్తా ఉన్నాం. नेहमिया यहाँ कहता है आओ हम मिलकर बांधेंगे। దానిలో ఎన్నో విషయాలు నిన్నటి వరకు చూస్తా వచ్చాం. उसमें बहुत सारे विषय हम कल तक ध्यान करते हुए आए। పరిస్థితులను జయించుట, परिस्थितियों पर जय पाना। ఆ భాగంలో మనము ప్రభువు నుండి శక్తి పొందితేనే తప్ప పరిస్థితులపై విజయం పొందలేమని చూస్తా వచ్చాం. हम उस भाग में यही देखते हुए आए, परमेश्वर की शक्ति के बिना हम जय पा नहीं सकते। ప్రభువు యొక్క శక్తిని పొందే పరిస్థితులపై విజయం పొందగలుగుతాం. हम परमेश्वर की शक्ति के द्वारा ही विजय पा सकते हैं। ఈ దినం రెండో అంశంలో आज के दिन दूसरा भाग में పని చేయుట కొరకై ఇష్టపడుట, यानी कि काम करने के लिए इच्छुक होना। ఎవరైతే పని చేయడానికి ఇష్టపడతారో వారే పరిస్థితులను జయిస్తారు. जो कोई भी काम करने के इच्छुक रहते हैं वही लोग परिस्थितियों पर जय पा सकते। ఇష్టం లేకుండా పరిస్థితులపై విజయాన్ని పొందలేరు. बिना इच्छा के परिस्थितियों पर विजय पा नहीं सकते। పని చేయడానికి ఇష్టం కలిగి ఉండాలి. काम करने के लिए इच्छुक रहना, దైవ క్రమం ప్రకారం, अपने नियम के अनुसार, దైవ క్రమం దేవుని క్రమం ప్రకారం परमेश्वर के नियम के अनुसार नेहमिया గోడను వివిధ భాగములుగా విభజిస్తా వచ్చాడు. दीवार को अलग अलग भाग में बांटते हुए आया। గోడలో ఏదో ఒక భాగం లేక, दीवार में कोई एक भाग ना होते हुए ఏదో ఒక మూల एक कोना నాకు కావాలని मुझे चाहिए ఇష్టానుసారముగా अपने इच्छा के अनुसार ఎవరు కూడా అక్కడ అడగలేదు. कोई भी वहाँ पूछा नहीं। కొందరు వారి అభిరుచుల ప్రకారం कोई अपने अपने हिसाब से పనులను చేయకోరుతారు. वो काम करने के इच्छुक में थे। వారు ఆ పనిని తప్ప उसका काम के सिवा మరి ఇతర పనిని ఏమాత్రం చేయడానికి ఇష్టపడరు. दूसरे काम करने को कोई भी इच्छुक नहीं होता है। ఉదాహరణగా उदाहरण, కొన్ని సమాజ కూడికలు జరుగుతున్నప్పుడు, कुछ हमारे सामाजिक से मतलब सेवा जब होते జరుగుతున్నప్పుడు समय स्पेशल मीटिंग जब होते కొంతమంది कुछ बार పాత్రలు మాత్రమే కడుగుతామంటారు. हम बस सिर्फ बर्तन ही हम उसको मतलब धोएंगे, వేరే పనులు మేము చేయమంటారు. दूसरे काम नहीं करेंगे। దేవుని సేవకులలో, దేవుని ప్రజలలో కూడా परमेश्वर की प्रजाओं में भी కొందరు कुछ लोग తమకు అనుకూలమైన పని చేయడానికి ఇష్టపడతారు. वो अपने हिसाब से काम करने के लिए इच्छुक होते हैं। వారి ఇష్టం నెరవేర్చుకుంటే ద్వారా उनके इच्छा को पूरा करने के దైవ द्वारा క్రమములోనికి, अपने दैविक नियम में, దేవుని ఏర్పాటులోనికి परमेश्वर के नियम में రాలేకై ఉన్నారు. नहीं आ सकते। ఉదాహరణగా उदाहरण, వారికి उसको పిల్లలు ఉన్న ఎడల अगर बच्चे समझो, మంచి స్కూళ్ళు, अच्छे स्कूल, మంచి ఇండ్లు, अच्छे मकान, మంచి స్థలాలు, अच्छा स्थान, మంచి డెవలప్మెంట్ ఉన్న స్థలాలు అక్కడ ఉండాలని చాలా మంది కోరుతా ఉంటారు. अच्छे बड़े बड़े ऊंचे स्थान में रहने के लिए वो चाहते हो। వారి భార్యలు కూడా అలాగే ఉండాలని కోరుతారు. उनके पत्नियां भी वैसे ही चाहते। కొంతమంది భార్యలు చాలా సులువుగా భర్తల మనసును మార్చేస్తారు. कुछ लोग पत्नियां अपने पतियों के मन को बदल देते हैं। కానీ मगर భర్త ఇంటికి శిరస్సు అన్న విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోవాలి. मगर पति हमारा सिर है, ये याद करना चाहिए। అందుకమే इसलिए वो ఆ స్త్రీ ఏమంటదంటే वो स्त्री क्या कहती है, భర్త శిరస్సే గాని
पति तो सिर है मगर నేను మెడను అంటది. मैं तो गर्दन हूँ. నేను మెడగా ఆ భర్త యొక్క శిరస్సును త్రిపుతాను అంటుంది. मैं गर्दन रहकर वो मेरे पति का सिर को फिरा दूंगी मैं. ఈ తలంపు ఈ మనసు సరైనది కాదు, ये जो मन है ये ठीक नहीं है, వాక్యానుసారమైనది కాదు. वचन के अनुसार भी ठीक नहीं है. నేమియా పని అంతటిని नेहम्या के पूरे काम को సమానముగా అందరికి పంచిపెట్టాడు. पूरे समान रीति से सबको बंटवारा किया. చిన్న పెద్ద, छोटा बड़ा, గొప్పవాడు పేదవాడని ये बड़ा वाला या छोटा वाला, ఏ భేదం లేకుండా कोई भेद ना होते పని हुए అంతటిని కూడా అక్కడ ప్రజలకు పంచిపెట్టాడు. पूरे काम को उस प्रजाओं से बंटवारा किया. కేవలము దేవుని నడిపింపు ప్రకారమే ఆ పనిని పంచిపెట్టాడు. केवल परमेश्वर के दृष्टि के हिसाब से ही वो अपने काम को बंटवारा किया కానీ है. మనుషుల యొక్క వేరే యోగ్యతలు వేరే తలాంతులు ఏమాత్రం చూడలేదు. मनुष्य के अनुसार कुछ भी वो देखा नहीं. దేవుని ఏర్పాటు परमेश्वर के निश्चित ఎప్పటికైనా శ్రేష్టమైన ఏర్పాటుగా ఉంటుంది. हमेशा के लिए वो सर्वश्रेष्ठ का निश्चित है. वो వేరే యోగ్యతలపై మనము మన మనసును లక్ష్యం చేయకూడదు. दूसरे योग्यताओं के और हमारा मन को नहीं लगाना. ఒకవేళ ఏమైనా కష్టములు ఉన్నాయనలా अगर हम कोई तकलीफ में हैं, వాటిని జయించడానికి ప్రభువే మనకు శక్తి ఇస్తాడు. उन पर जय पाने के लिए परमेश्वर ही हमको विजय देता है. ఆటంకములన్నింటినీ తొలగించేవాడు ఆయనే. कोई पूरे आतंक को हटाने वाला वही है. అసాధ్యమైన విషయాలను సాధ్యపరిచేది ఆయనే. जो असाध्य विषय को साध्य करने वाला वही है. అక్కరలు ఏమైనా ఉన్నాయనలా తీర్చేది కూడా ఆయనే. जो जरूरत है वो पूरा करने वाला वही है. ప్రజలందరూ హృదయపూర్వకంగా ఈ పనిలో పాల్పొందినప్పుడు प्रजाओं ये सब मन से काम में भाग लेते समय గోడలను నిర్మించుటలో వారికి ఇవ్వబడిన పనిని నెరవేర్చగలుగుతారు. वो दीवार को बनाने में जो काम दिया है वो पूरा कर सकते हो. దేవుని ఇష్టాన్ని నెరవేర్చే వారు మాత్రమే దేవుని పని నెరవేర్చగలుగుతారు. परमेश्वर के जो इच्छा को पूरा करने वाला సంతోషముతో నమ్మకంతో ఆ పనిని వారు చేస్తా వచ్చారు. खुशी से वो काम करते हुए आए. ఏ మాత్రము కూడా ఏ ఒక్క వ్యక్తి కూడా సరగలేదు. एक व्यक्ति भी गुनगुनाया नहीं, నేను ఈ పని చేయలేను मैं ये काम नहीं करूंगा, అనలేదు. ऐसा बोला ही नहीं. వారికి ఇవ్వబడిన పనిని సంపూర్ణంగా నెరవేరుస్తా వచ్చారు. जो उन्हें दिया काम को पूरा करते हुए आए. విశ్వాస యొక్క జీవితంలో రహస్యమైన విషయం ఇదే. विश्वासियों के जीवन में रहस्य यही है. అందుకే ప్రభు చెప్పాడు, इसलिए परमेश्वर ने कहा ఏది చేసినను आप जो भी करते हो మనుషుల నిమిత్తము కాక मनुष्य के निमित्त ना होते हुए ప్రభు నిమిత్తమని మనస్ఫూర్తిగా చేయుడి. ये परमेश्वर के निमित्त के लिए अपने मन लगाकर करो. కొలసి పత్రిక कोलोसियों 3వ అధ్యాయం 3रा अध्याय, గమనించండి. కొలసి పత్రిక कोलोसियों 3వ అధ్యాయం 3रा अध्याय 23వ వచనం उसका 23वां पद. చదవండి తీసిన వారు. కొలసి 3:23. कोलोसियों 3:23. మీరేమి చేసినను మనుషుల నిమిత్తము కాక ప్రభు నిమిత్తమని మనస్ఫూర్తిగా చేయుడి. మీరు ప్రభు అయిన క్రీస్తుకు దాసులై ఉన్నారు. మనం క్రీస్తుకు దాసులమని క్రీస్తు పని చేయాలి. हम प्रभु के दास है करके प्रभु का काम करना है. క్రీస్తుకు దాసులమైనప్పుడు క్రీస్తు యొక్క ఇష్టాన్ని నెరవేర్చాలి. प्रभु के दास है तो प्रभु का इच्छा भी पूरा करना మన है. ఇష్టాన్ని నెరవేర్చుకోవడానికి దేవుని పనిని చేయలేము. हमारे इच्छा को पूरा करने के लिए परमेश्वर का काम नहीं कर सकते. దేవుని పనిలో మన ఇష్టానికి అవకాశం లేదు. परमेश्वर के कामों के लिए हमारा इच्छा का कोई जरूरत नहीं. దేవుని ఇంటిలో దేవుని ఇష్టాన్ని నెరవేర్చబద్ధమై ఉన్నాం. परमेश्वर के भवन में परमेश्वर का इच्छा को पूरा करने वाले ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క प्रभु यीशु मसीह के విశ్వాసులముగా विश्वासियों हम మనకి ఇంటిలోనైనా घर में जो బయట అయినా हो सकता बाहर సమాజంలోనైనా इस समाज में ఎక్కడైనా कहीं भी మనకి ఇవ్వబడిన పనిని जो हमें दिया काम హృదయపూర్వకముగా చేయుటలో ఏ విషయంలో కూడా తప్పిపోకూడదు. मन पूर्वक करने में हम कहीं भी गलती नहीं करना चाहिए. హృదయపూర్వకముగా దేవుని పనిని మనస్ఫూర్తిగా
చేయాలి. हम मन पूर्वक से काम करना चाहिए. ఒక ఆసుపత్రిలో ఒక హాస్పిటల్లో एक दवाखाने में ప్రభువైన యేసుక్రీస్తునందు ఉంచి ప్రభువుని యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచబడిన ఒక నర్సు పనిచేస్తా ఉండే. प्रभु यीशु मसीह में जो विश्वास रखते हुए एक नर्स काम कर रही है. ఆమె మంచి విశ్వాసి. वो बहुत अच्छी विश्वासी ఆమె है. తన పనిని నమ్మకంగా చేస్తా ఉంది. वो उनके कामों को बहुत विश्वास से कर रही. కొంతకాలమైన తర్వాత कुछ दिनों के बाद ఆమెను వేరే వార్డుకు మారుస్తా వచ్చారు ఆ वो సహోదరిని. दूसरे वार्ड में ट्रांसफर करते आए. అక్కడ కూడా वहाँ भी ఆమె అదే రీతిగా పనిచేస్తుంది. वही रीति से काम करते आ रही है. ముందు ఏ విధంగా ఉందో जैसे पहले थी ఇప్పుడు ఆ విధంగా చేస్తుంది. अभी वैसे ही कर रही. తన పనిని ఎంతో నమ్మకంగా హృదయపూర్వకంగా చేస్తా ఉంది. उनके काम को विश्वास योग्य रीति से काम कर रही. తాను ఏ పనిలో ఏ వార్డులోనైతే పనిచేస్తుందో जो कोई भी वार्ड में काम कर रही ఆ है వార్డుని ఎంతో శుభ్రంగా ఉంచుతుంది. उस वार्ड को बहुत ही शुभ्र रख रही है. చేయవలసిన పనులన్నిటి కూడా ఆమె ఎంతో నమ్మకంగా చేస్తా ఉంది. सारे काम को विश्वास से कर रही है. తర్వాత ఆ సమయములో క్రమముగా నియమానుసారంగా చేస్తుంది. उस समय के हिसाब से नियम के हिसाब से काम कर रही है. వార్డ్ అంతయు కూడా ఎంతో పరిశుభ్రమైన విధానంలో ఉంది. वो पूरा वार्ड भी बहुत ही शुद्ध है. वो దీన్ని గమనించి इसे देखकर ఒక రోగి एक बीमार ఆ నర్సును ఇట్లా ఇలా రామ్మా అని పిలిచి అడిగాడు ఓ ప్రశ్న. वो नर्स को इधर आओ माँ करके पूछा. ఏమని అడిగాడంటే क्या पूछा? ఈ వార్డును చూడడానికి ఎవరైనా ఇన్స్పెక్షన్ చేయడానికి ఎవరైనా వస్తున్నారా ఈ దినం? इस वार्ड को देखने के लिए कोई बाहर से आ रहे क्या? అప్పుడు ఆమన్నది, तब उसने कहा అయ్యా ఎవరు రావడం లేదు. कोई भी नहीं आ रहा. అప్పుడు ఆ రోగి అన్నాడు, तब वो बीमार कहा మీరు ఎందుకు ఇంత కష్టపడుతుర్రు, మరి आप इतना क्यों कष्ट उठा रहे हो? ఇంత ఎందుకు శుభ్రం చేస్తున్నావు? क्यों इतना साफ सफाई कर रहे? నీకంటే ముందున్న నర్సు ఎప్పుడు కూడా ఇంత శుభ్రంగా ఉంచలేదే ఈ వార్డుని. आपके पहले जो नर्स थी कभी इतना साफ सफाई नहीं रखी. నువ్వు ఎందుకు ఇంత కష్టపడుతున్నావు? आप इतना क्यों कष्ट उठा रहे ఇంత हो? నమ్మకంగా ఇప్పటి వరకు ఎవరు పని చేయలేదు इतना विश्वास से कोई अभी तक काम नहीं किया. అని ఆయన ఆ నర్సును అడిగాడు. ऐसा उस नर्स से कहा. అందుకు ఆ నర్సు ఏం జవాబు ఇచ్చిందంటే, वो नर्स ने क्या उत्तर दी? నేను మనుషులనెవరిని సంతోష పెట్టడానికి ఈ పని చెయ్యను. मैं मनुष्य को प्रसन्न करने के लिए काम नहीं कर रही हूँ. నేను मैं నా రక్షకుడైన యేసుక్రీస్తును సంతోష పెట్టే బిడ్డను. मेरे उद्धारकर्ता को प्रसन्न करने वाली हूँ. నేను పని నమ్మకంగా చేస్తున్నా లేదా అనేది నా రక్షకుడు చూస్తున్నాడు. मैं काम विश्वास योग्य कर रही कि नहीं मेरा परमेश्वर देख रहा. ఎప్పుడైతే ఆ సమాధానం ఆమె ఇచ్చిందో जब वो समाधान उसने दी ఆ రోగి ఎంతో ఆశ్చర్యపడ్డాడు. वो बीमार बहुत आश्चर्य हुआ. అబ్బా, మనుషులకు కాదా నువ్వు భయపడేది? आप मनुष्यों को ना डरते हुए డాక్టర్స్ కాదా? डॉक्टर्स को नहीं किया, దేవునికా? आपके परमेश्वर ప్రియ को. సోదరి సోదరుడా, प्रिय भाइयों बहनों, దేవునికి భయపడే నర్సులు కావాలి. परमेश्वर को डरने वाले नर्स चाहिए. దేవునికి భయపడే టీచర్స్ కావాలి. परमेश्वर को डरने वाले टीचर चाहिए. అనేక టీచర్లు కూడా ఎంతో పనిని అట్లే పెండింగ్ పెడతారు. बहुत सारे टीचर काम को वैसे छोड़ देते. ఎప్పుడైనా ఇన్స్పెక్షన్ ఉందన్నప్పుడు अगर कोई देख रेख करने के लिए आएगा రికార్డులు ముందు పెట్టుకొని వాటిని కరెక్షన్ చేయడానికి ఇష్టపడతారు. पूरे पुराने रिकॉर्ड को पूरा करते और सामने लेके కానీ आते. ప్రియ సోదరులారా, ప్రియ ఆ భాయ్యో, ఇన్స్పెక్షనర్ యేసు ప్రభు యొక్క సంగతిని మర్చిపోతారు. वो जो निरीक्षक है उस परमेश्वर को भूल जाते. లేకపోయినట్లయితే వారి రికార్డులు యేసు ప్రభు భయపడేవారైతే ఎప్పటికీ సక్రమంగా ఉంటాయి. अगर परमेश्वर को डरने वाले है तो हमेशा नियम के अनुसार ప్రభువుకు रखते. భయపడని వారి రికార్డులే అశ్రద్ధమైన విధానములో అలక్ష్యమైన విధానంలో పనులు జరిగిస్తా ఉంటారు. जो परमेश्वर को नहीं डरते उनके रिकॉर्ड ही उनके अलक्ष्य में रहते हैं काम అందుకు में. నెహెమియా ద్వారా నేర్చుకునే పాఠం మనం ఏంటంటే, इसलिए हम नेहमिया के द्वारा क्या सीखते हैं? ప్రభు మనకు అప్పగించిన ఏ పని అయినను प्रभु ने हमको जो भी काम सौंपा होगा ఇష్టపూర్వకముగా చేయాలి. इच्छा के अनुसार करना. ఇది మనుషుల నిమిత్తం కాక దేవుని నిమిత్తం చేస్తున్నానని చేయాలి. ये मनुष्य के लिए नहीं परंतु परमेश्वर के लिए करना ఈ है. పని మనుషులది కాదు దేవునిదే అని చేయాలి. ये काम मनुष्यों का नहीं परमेश्वर का है करके करना. ఈ పని మనుషులు చూస్తున్నారు అని కాదు గాని దేవుడు చూస్తున్నాడని చేయాలి. ये काम मनुष्य लोग देख रहे करके नहीं परमेश्वर देख रहा है करके करना. అట్లా ऐसा మనల్ని మనము ప్రభువు చూస్తున్నాడు అని అప్పగించుకోవాలి. आपने आप को परमेश्वर देख रहा है करके समर्पित कर लेना. 2003వ సంవత్సరములో 2003 में నా అంతట నేను मैं अपने आप को ప్రభువుతో చేసుకున్న తీర్మానం అదే. जो प्रभु से जो मैं निश्चित किया वही. ప్రభువా, हे प्रभु అన్ని పనులలో सारी कामों में అన్ని
విషయాలలో सारे विषय में నేను నిన్ను मैं आपको సంతోష పెట్టేవాడుగా ఉండాలని కోరుచున్నాను. मैं प्रसन्न रहने वाला हूँ, मैं चाहता हूँ ప్రసన్న करने वाला, प्रसन्न करने वाला। నేను నిన్ను సంతృప్తి పరచాలా, मैं आपको प्रसन्न करना है। నేను ఏ పని చేసినా, जो भी काम किए, నేను ఏ ఆహారం తిన్నా, जो भी खाना నేను खाए, ఎక్కడికి వెళ్ళినా, कहीं भी जाए, ఏ పట్టణానికి పోయినా, कोई भी नगर में जाए, ఎట్టి కఠిన ప్రాంతానికి పోయినా, कैसे कठिन प्रांत हो, ఎట్టి పరిచర్య చేసినా, कोई भी सेवा हो, నేను నీ ఇష్టాన్ని నెరవేరుస్తాను. मैं आपकी इच्छा को ही पूरा करूंगा। ప్రభుతో ఆ వాగ్దానం చేసుకున్నప్పుడు ऐसे में परमेश्वर से प्रतिज्ञा किया मैं, అలాంటి వాగ్దానాన్ని ప్రభు నా పక్షంగా నెరవేరుస్తా ఉన్నాడు. ऐसे प्रतिज्ञा को मेरे पक्ष में परमेश्वर ने पूरा మన करते हुए అందరి పక్షంగా కూడా ప్రభు ఇష్టాన్ని నెరవేర్చినప్పుడు మన వాగ్దానాలు కూడా నెరవేర్చగలడు. हमारे सारे पक्ष में भी परमेश्वर ने हमारे प्रतिज्ञा को पूरा करेगा। ఆయన మనల్ని ఒంటరిగా వదిలివేయడు అని నమ్మకం ఉంచాలి. वो हम लोगों को अकेला नहीं छोड़ता, ऐसा विश्वास रखना। నాకు ఆయన ఎంతో గొప్ప విశ్వాసం చూపుతా వచ్చాడు. वो मेरे लिए बहुत बड़ा विश्वास योग्य बनते हुए ఆయన మనకు ముందుగా ఉన్నాడు, वो हमारे आगे है, ఆయన మన వెనుక కూడా వస్తాడు, वो हमारे पीछे भी चलता है, మన పనికి అవసరమైన శక్తిని ఇస్తాడు, हमारे कामों के हिसाब से सामर्थ्य भी देते रहता బలాన్ని है, ఇస్తాడు. सामर्थ्य देगा। దేవుని సంపూర్ణమైన ఏర్పాటులో, परमेश्वर के निश्चित में, దేవుని చిత్తంలో ఉన్నట్లయితే परमेश्वर के इच्छा के अनुसार रहने ఏ से పనైనా कोई भी काम हो, ముగించడానికి, उसको अंत करने ఏ के लिए, పనైనా చేయడానికి कोई भी काम करने మన के लिए పక్షంగా ఆయనే కార్యం చేస్తాడు. हमारे पक्ष में वे ही काम करेगा। మనం ఆయన ఇష్టాన్ని నెరవేర్చడానికి ఇష్టపడినప్పుడు, हम उसकी इच्छा को पूरा करने के लिए, దేవుని చిత్తానికి లోబడడానికి ఇష్టపడినప్పుడు परमेश्वर के इच्छा के अनुसार चलने के మన लिए పనిని हमारे कामों को ఆయన నెరవేరుస్తాడు. वो पूरा करेगा, మన అక్కరను हमारी जरूरतों को ఆయన తీర్చేస్తాడు. वो पूरा करेगा। యెరూషలేము యొక్క గోడలను తిరిగి నిర్మించడానికి यरूशलेम की दीवार को फिर से बनाने के लिए కొందరు వడ్రంగి వారు ఉన్నారు, कुछ लोग కార్పెంటర్. कारपेंटर्स है, बढ़ाई लोग है, కొంతమంది వడ్రంగి వారు ఉన్నారు, कुछ लोग बढ़ाई लोग है, కొంతమంది మేస్త్రులుగా పనిచేస్తా వచ్చారు. कुछ लोग मिस्त्री से रूप में काम कर रहे हैं। ఆ పని కొరకై उस काम के लिए వారు శిక్షణ పొందకపోయినప్పటికీ वो शिक्षण ना पाते हुए फिर भी దాన్ని దేవుని యొద్ద నుండి అంగీకరించినారు. वो उस काम को परमेश्वर के पास से अंगीकार किया। దేవుని ఇష్టాన్ని నెరవేర్చేవారు గనుక परमेश्वर को इच्छा को पूरा किया। దేవా నువ్వు ఏ పని అప్పగిస్తావో దాన్ని చేస్తామని అంగీకరించారు. ए परमेश्वर, आप जो भी काम देंगे मैं उसे पूरा करूंगा, ऐसा अंगीकार किया, ग्रहण किया। నేటి కాలంలో ఏమైంది, आज के दिन में क्या हो रहा? అయ్యా పలాని పని చేయంటే आप भाई साहब वो फलाना काम करो, ఏమంటాం, क्या बोलेंगे అది हम? నాకు రాదు అంటాం, वो मुझे काम नहीं आता, అది నేను చేయలేను, मैं वो नहीं कर सकता, నేను ఉడవలేను, मैं झाड़ू नहीं मार सकती, నేను వంగలేను, मैं झुक भी नहीं सकती, నేను కూర్చోలేను అంతసేపు. मैं उतना देर बैठ नहीं सकती। మన సోదరు అంటుంది, परसों एक बहन कह रही है, గన్ని గంటలు ప్రార్థనలో కూర్చోవాలంటే నాతో ఏడైద్ది. उतने घंटे प्रार्थना में बैठना मेरे से नहीं होता। అప్పుడు నేనన్న పడుకో అమ్మా అన్న. तब मैंने कहा आप सो जाओ माँ। అర్థమైందా? సమझी? కూర్చోజేతకపోతే ఏం చేస్తావు? बैठेंगे नहीं तो क्या करेंगे? పండుకో. सो जाओ। కూర్చోడానికి నీకు కష్టమైనప్పుడు, आपको बैठने में इतना तकलीफ हो रहा, చూడడానికే కష్టమైనప్పుడు देखने में तकलीफ हो रहा, చేయడం ఎంత కష్టం. करने में कितना तकलीफ है। ప్రియ సహోదరి సహోదరుడా, प्रिय भाइयों बहनों, ఆ దినమున యూదులు నెహెమ్యాతో ఉన్న వారంతా కూడా, उस दिनों में यहूदिया लोग सब नेहम्या के साथ थे। ఇశ్రాయేలు దేవుని యొక్క ప్రజలంతా కూడా, इस्राएलियों और परमेश्वर की प्रजा के लोग, వారికి నెహెమ్యా ఏ పని అప్పగించాడో ఆ పని చేస్తూ వచ్చారు. नेहम्या ने वे लोगों को जो भी काम सौंपा वो काम करते हुए आए। ఎప్పుడైతే అయ్యా నువ్వు ఈ పని చేయి, వడ్రంగి పని చేయి, और जब भी कहा कि ये भाई साहब आप ये बढ़ाई का काम करो, నువ్వు ఈ గోడ కట్టు, ये दीवार बनाओ, వాళ్ళు సంతోషంతో ఒప్పుకున్నారు. वो खुशी से कबूल कर लिया। ఫలితంగా ఏం జరిగిందంటే, अब उसके लिए क्या हो गया? ఆ పని కొరకు కావలసిన జ్ఞానాన్ని దేవుడే వారికి ఇస్తా వచ్చాడు. वो काम के लिए ज्ञान परमेश्वर देते आया। ఆ పని ఎట్లా చేయాలనే నైపుణ్యత దేవుడే వారికి ఇస్తా వచ్చాడు. वो काम कैसा करना परमेश्वर ने उनको बुद्धि दिया। కొందరు హృదయపూర్వకముగా దేవుని పని చేయడానికి ఒప్పుకుంటా వచ్చారు. कुछ लोग मनपूर्वक काम करने के लिए कबूल करते हुए आए। అయ్యా దైవజనుడా, ए सेवक, నీవేది అప్పగించినా నేను ఈ పని చేస్తాను. आप जो भी सौंपेंगे मैं वो काम करूंगा। ఆరంభ కాలంలో భక్సింగ్ గారు చెప్పేవారు, आरंभ दिनों में भाई बक्सिंग कहते నేను थे, ప్రార్థన చేసి ఏ పని ఎవరెవరికి నియమించానో मैं प्रार्थना करके जो भी काम मैं दिया हूँ వారంతా
నమ్మకంగా చేస్తా వచ్చారు, वे सभी लोग भरोसा से करते हुए आए, మనస్ఫూర్తిగా చేస్తా వచ్చారు, मन पूर्वक से करते हुए आए, ఇష్టపూర్వకంగా చేస్తా వచ్చారు. इच्छा के अनुसार करते हुए ప్రియ आए। సోదరి సోదరుడా, ప్రార్థన చేయడానికి ముందుగా प्रिय भाइयों बहनों, प्रार्थना करने के నేటి पहले కాలంలో ఏదైనా దైవదాసుల ద్వారా आज के दिनों में सेवक के द्वारा నీకు ఏదైనా పని అప్పగించబడితే आपको कोई काम सौंपा होगा, అది ఇష్టపూర్వకంగా చేస్తున్నావా, इच्छा के अनुसार कर रहे, లేక ఎప్పటికీ నోరు తెరిచి సనుగుడు, नहीं तो हमेशा गुनगुनाना। ఆడికి బొమ్మంటే वहाँ जाना है నేను तो పోను, मैं जाऊंगा नहीं, ఆడికి రమ్మంటే यहाँ आना है నేను రాను, नहीं ఈ आऊंगा, పని చేయమంటే ये काम నేను करना है చేయను, नहीं करूंगा, కూర్చోమంటే కూర్చోలేను, बैठना है तो नहीं बैठ सकते, చూడమంటే देखना है చూడలేను. नहीं देख सकते। ఎన్ని సాకులు చెప్తున్నావు, कितने हम बहाने बताते, ఎన్నో సాకులు చెప్పి దేవుని యొక్క ఇష్టాన్ని నెరవేర్చకుండా భంగం చేస్తా ఉన్నావు. बहुत सारे बहाने बताते हुए हम परमेश्वर की इच्छा को पूरा नहीं कर सक रहे। నెహెమ్యా గ్రంథం नेहम्या की पुस्तक 3వ అధ్యాయం, 3रा अध्याय, గమనించండి. నెహెమ్యా గ్రంథం नेहम्या 3रा अध्याय, 3వ అధ్యాయం 3रा अध्याय 5వ వచనం. వారిని ఆనుకొని తెకోనీయులను బాగు చేసిరి, అయితే జనుల అధికారులు తమ ప్రభువు పని చేయ నొప్పుకొనకపోయిరి. इ- కొంతమంది హృదయపూర్వకంగా పని చేయకపోయిరి, कुछ लोग मन पूर्वक से काम नहीं किया, అధికారులు పని చేయటకు నిరాకరించబడినారు, अधिकार लोग काम करने के लिए इनकार किया, ఇష్టపూర్వకంగా పని చేయలేదు. इच्छा के काम नहीं किया। కొంతమంది పని చేయడానికి ఇష్టపడ్డారు కానీ ఇష్టపూర్వకంగా చేయలేదు. कुछ लोग काम करने के लिए तैयार थे मगर मन पूर्वक से काम नहीं किए। అనేక సార్లు దేవుని సంఘంలో కూడా ఇలాంటి విషయాలు చూస్తాం. हम कई बार परमेश्वर के कलीसिया में भी ऐसे ही देखते, ఏదైనా పని అప్పగిస్తే अगर कोई काम सौंपा కొద్ది రోజులు నమ్మకంగా చేస్తారు, थोड़े ही दिन विश्वास से करते, తర్వాత దాన్ని వదిలిపెడతారు. बाद में छोड़ देते। ఆ, ఏదైనా పని అప్పగిస్తే, अगर कोई काम सौंपा है, ఏదైనా సేవ అప్పగిస్తే कोई अगर सेवा भी కొన్ని రోజులు చేసినట్టు చేస్తారు, कुछ दिन तक करे इसी करते, తర్వాత बाद మర్చిపోతారు. में भूल जाते। క్రమేణా పనిలో ఆసక్తిని కోల్పోతారు. उस काम में अपना ताकत भूल जाते। దేవుని ఇంటిలో परमेश्वर के भवन में మీకు అప్పగించిన పనిని आपको जो सौंपा काम చేయుటలో करने में తప్పిపోవట ద్వారా अगर आप भटक जाएंगे, ఈ పనిలో సంపూర్ణ భాగం పొందకుండా ఉన్నారు. अगर इस काम में आप पूरा भाग नहीं ले सकते, సంపూర్ణ భాగం ఎందుకు పొందలేకపోతున్నా? पूरा भाग क्यों नहीं ले सक रहे? దేవుని మందిరంలో సంపూర్ణమైన పని చేయడానికి ఎందుకు ఇష్టపడలేకపోతున్నా? परमेश्वर के भवन में मन पूर्वक से काम करने के लिए हम इच्छुक क्यों नहीं? మనమందరము ఒకటి అని ఎందుకు చెప్పుకోలేకపోతున్నా? हम सब लोग एक करके क्यों नहीं कह सक रहे? కలిసి ఎందుకు సంతోషించలేకపోతున్నా? आकर हम खुशी से क्यों नहीं रह सक ఒకరి रहे? మనసు ఇంకొకరి మనసుతో ఎందుకు కలుస్తలేదు? एक में एक का मन क्यों नहीं मिल रहा? అనగా దేవుని ఇష్టాన్ని నెరవేర్చలేకపోతున్నా. यानी कि हम परमेश्वर की इच्छा को पूरा नहीं कर रहे। దేవుని యొక్క ఇష్టాన్ని నెరవేర్చడమే परमेश्वर के इच्छा को पूरा करना ही దేవుని యొక్క పని చేయుట. परमेश्वर का काम करना। పని చేయటం కొరకు परमेश्वर ఇష్టపడాలి. काम करने के लिए इच्छुक रहना। నువ్వు ఏదైతే పని చేస్తున్నావో आप जो भी काम कर रहे हैं దేవుని కొరకు చేస్తున్నా. परमेश्वर के लिए कर रहे हैं। ప్రార్థన చేస్తున్నప్పుడు కూడా प्रार्थना करते समय भी ఇష్టపూర్వకంగా చేయాలి. इच्छा के अनुसार करना। నువ్వు తింటే కూడా आप खाने से भी ఇష్టపూర్వకంగా తినాలి आपके मन पूरक से खाना। అంటారు లోకంలో. दुनिया में कहते हैं కష్టంగా తింటే అది ఒంటికి కూడా పట్టదట. अगर आप बहुत तकलीफ से खाओगे तो शरीर को नहीं लगेगा। తినేది ఇష్టపూర్వకంగా తినాలి. खाने वाला जो भोजन है मन पूरक से खाओ। చేసేది ఇష్టపూర్వకంగా చేయాలి. जो भी कर रहे हैं वो इच्छा के अनुसार करो। ఇచ్చేది जो दे रहे ఇష్టపూర్వకంగా ఇవ్వాలి. वो अपनी इच्छा से दो। నువ్వేం చేసినా आप जो भी काम करें మనుషుల నిమిత్తం కాక मनुष्य के लिए नहीं, దేవుడు చూస్తున్నాడు భయం కలిగి, परमेश्वर देख रहा है करके ऐसे भय पाकर దేవుని నిమిత్తమని परमेश्वर के निमित्त ఇష్టపూర్వకంగా పని చేయడానికి ఇష్టపడాలి. इच्छा के अनुसार काम करने के लिए रहना। నువ్వు ఇష్టపూర్వకంగా పని చేస్తే ఆ పని నిలబడుద్ది. अगर आप इच्छा के अनुसार काम करने से वो काम खड़ा रहेगा। కొన్నిసార్లు దేవుని మందిర ఆవరణంలో గమనిస్తాం, हम कुछ बार भवन में देखते, ఏ పని అయితే ఇష్టపూర్వకంగా జరగదో अगर कोई काम अगर इच्छा के अनुसार नहीं होता దానికి ఎన్నో నష్టాలు వస్తాయి. उसे बहुत नुकसान देखने को मिलता है। ఎంతో డబ్బు ఇస్తారు, बहुत सारा पैसा देते, ఎంతో పని చేస్తారు, बहुत काम भी करते,
ఎంతో కష్టపడతారు, बहुत ही कष्ट भी उठाते, కానీ मगर మనస్ఫూర్తిగా చేయని పని వర్ధిల్లదు. जो मनपूर्वक से काम नहीं करता वो काम फलवंत नहीं होगा। మన ప్రయాసం పోద్ది, हमारा प्रयास भी चला जाएगा, మనకు ఫలితం కూడా దక్కదు. हमें फल भी नहीं मिलेगा। ఎందుకు అని మనము కొంత వెనకకు పోయి ఆలోచిస్తే क्यों ऐसा क्यों करके हम देखने से వారు ఇష్టపూర్వకంగా ఆ పనిని చేయలేదు. वो इच्छा के पूर्वक से काम नहीं किया। నువ్వు ఇష్టపూర్వకంగా ఏ పని చేసినా अगर आप इच्छा के अनुसार कोई भी काम करो, దేవుడు ఆ పనిని చిన్నదైనా దాన్ని ఆస్వాదిస్తాడు. परमेश्वर वो काम को छोटा या बड़ा हो आशीष देगा। యెరూషలేము యొక్క గోడలు ప్రాకారాలు కట్టడానికి, यरूशलेम के दीवार बनाने के लिए, దేవుని పని చేయడానికి परमेश्वर के काम करने के लिए కొంతమంది ఇష్టంగా చేసి వర్ధిల్లారు, कुछ लोग इच्छा के अनुसार करके फलवंत हुए, కొంతమంది కష్టంగా చేసి నష్టపోయారు. कुछ लोग कष्ट रीति से करके नुकसान पाया। నేడు ప్రార్థన చేయటకు ముందుగా నీవే గుంపులో ఉన్నావు? आज प्रार्थना करने के पहले इस कौन से झुंड में आप దేవుని పని చేయడానికి ఇష్టపడుతున్నావా? परमेश्वर के काम करने के लिए इच्छुक है? అయ్యా నేను దేవాని పని చేస్తా, हे परमेश्वर मैं आपके काम करूंगा, నన్ను వాడుకో, मुझे आप उपयोग में लाओ, నేను ఇష్టంగా నీ దగ్గరికి వస్తున్నా, मैं इच्छा के अनुसार आपके నీ पास పని आता हूँ। చేయుట నాకు ఇష్టం, आपका काम करना मुझे इच्छा है, నీ చిత్తం నెరవేర్చుట నాకు ఇష్టం, आपके इच्छा को पूरा करना, నీవు చెప్పిన ప్రకారమే చేయడానికి ఇష్టపడుతున్నా, आप जो बताएंगे उसी के प्रकार मैं काम करने के लिए तैयार हूँ। నా ఇష్టాన్ని శిలువ మీద వేస్తున్నా, मेरे इच्छा को मैं क्रूस पर टंगा देता हूँ। నన్ను నేను శిలువ మీద వేయబడుతున్నా, मैं क्रूस पर टांग लेता हूँ। ఆ నీ ఇష్టాన్ని నెరవేరుస్తాను, मैं आपकी इच्छा को पूरा నేను करूंगा। దాచబడతాను, నీవే కనబడాలి, मैं छुप जाऊंगा और आप ही दिखना। నా ఇష్టాన్ని చంపుతాను, నీ ఇష్టాన్ని జీవింపజేయాలి, मेरी इच्छा को मार डालूंगा और आपके इच्छा को अनुसार जीवन నేను बिताना తగ్గాలి, है। నీవు హెచ్చించబడాలి, मैं अपने आप को कम समझना और आप ऊंचे में जाना। నా కార్యం తగ్గాలి, నీ కార్యం హెచ్చాలి, मेरा काम कम होना और आपका काम ऊंचा నా होना। పని ఆపుతా, నీ పని చేస్తా मेरा काम रोक दूंगा, आपका काम करूंगा। అంటారా అండి? ऐसा बोलेंगे जी? ఎవరైనా అంటారా? ऐसा कोई बोलेगा? నేమి అన్నాడు, नेहमिया ने कहा నా పని ఆపుతా, నీ పని చేస్తా. मेरा काम रोक दूंगा और आपका काम करूंगा। ఎందుకు? क्यों? దేవుని పని అంటే ఇష్టపడ్డాడు గనక. परमेश्वर का काम को वो इच्छुक हुआ, అందుకే రాజు దగ్గరికి పోయి సెలవు అడిగినాడు. इसलिए राजा के पास जाकर छुट्टियां मांगाओ। చుట్టి పెట్టాడు అంటే నా పని నేను वो ఆపుకుంటున్నా. छुट्टियां मांगी कि मेरा काम रोक दूंगा मैं। ఎందుకు నా పని ఆపుకున్నా? क्यों मेरा काम रोक दिया? నీ పని చేయడానికి. आपका काम करने के लिए। అందుకే వాక్యంలో ఉంది, इसलिए वचन में ఒక్క దాసుడు ఇద్దరు యజమానులను సేవించలేడు. एक सेवक दोनों यजमान की सेवा नहीं कर सकता, నేను ఇటు పని దేవుని పని రెండు పనులు చేయలేను గనక दोनों काम नहीं कर सकता। इसलिए నా పనికి నేను సెలవు పుచ్చుకొని मेरे काम को छुट्टी मांगते हुए నీ పని చేస్తా. आपका काम करूंगा। ఎంత దైవ నిర్ణయం అది! कितना दैविक निर्णय है। ఎందుకు ఆ నిర్ణయం చేసుకున్నాడంటే क्यों ये निर्णय लिया? దేవుణ్ణి ఇష్టపడ్డాడు. परमेश्वर को इच्छा हो, దేవా నీవే నా ప్రాణం, हे परमेश्वर आप ही मेरा దేవా प्राण, నీవే నా జీవం, हे परमेश्वर आप ही मेरा నీ जीवन है। కొరకు నా సమస్తమును ఇష్టపూర్వకంగా నేను సమర్పిస్తాను. आपके लिए मेरा पूरा समस्त आपके लिए दूंगा। ఎవరైతే ఈ మాట చెప్పగలుగుతారో जो कोई ऐसा बात कहेंगे వారే वही लोग మనస్ఫూర్తిగా దేవునికి పని చేయగలుగుతారు. मनोपूर्वक से परमेश्वर की काम कर सकते ఇది हैं। మనుషుల కొరకు కాదు, ये मनुष्य के నేను निमित्त చేసే नहीं, పని దేవుని కొరకు. मैं जो काम कर रहा हूँ ఇది परमेश्वर మనుషుల के కొరకు కాదు, लिए, ये मनुष्य के लिए నేను नहीं। కట్టే మందిరం దేవుని కొరకు. मैं जो भी भवन बना रहा हूँ परमेश्वर के लिए। మోషే నీ ये- చెప్పులు విడువుము, ये मूसा आपके चप्पल खोल दो, యాకోబు నీ చెప్పులు విడువుము, ये याकूब आपके चप्पल खोल दो, ఓ దైవ విశ్వాసి నీ చెప్పులు బయట విడిచిపెట్టు. ये विश्वासी आपके चप्पल बाहर खोल दो। ఎందుకు? क्यों? నీవు నిలబడిన స్థలం పరిశుద్ధమైన స్థలం, आप जो खड़ा हुआ स्थान है पवित्र स्थान है वो। నీ మురికిని నీ పాపాన్ని పక్కకు పెట్టు. आपके गंदगी को आपके पाप को बगल में रख दो। చెప్పులు విడువుము అనే అర్థం ఏం తెలుపుతుందంటే, चप्पल छोड़ दो, इसका मतलब क्या है? చెప్పులు అంటే మురికికి సాదృశ్యం. चप्पल का मतलब गंदगी का दुम्मु। सादृश्य, धूल, బురద, चिकड़, చెడు. बुराई। చెప్పులకు ఎన్నో రకరకాల మురికి అంటుంటది. चप्पल को कई किस्म की गंदगी लगाया हुआ। ఆత్మీయముగా మన మురికిని పక్కకు పెట్టి పరిశుద్ధమైన స్థానానికి రావాలి. आत्मिक रीति से हमारे गंदगी को बगल में रखकर पवित्र स्थान में आना, అప్పుడే ఆ పరిశుద్ధమైన స్థానములో దేవా నీ పని చేయడానికి నేను ఇష్టపడుతున్నాను. तभी वो पवित्र स्थान में ये परमेश्वर मैं आपको काम करने के लिए तैयार हूँ। కట్టుదము రండి, आइए हम मिलकर बनाएंगे, కట్టుదము రండి, आइए हम मिलकर बनाएंगे। కట్టుటకు పూనుకొందము రండి.
बनाने के लिए हम इकट्ठे हो जाएंगे। ఏందండి కట్టుదాం? क्या है ये बनाना? కట్టడానికి ఏం కావాలి? बनाने के लिए क्या चाहिए? ఇది నేటి దిన అంశం చూస్తే आज के दिन ये देखने से కట్టడానికి దేవుని పని జరిగించడానికి మన హృదయములో ఒక మంచి ఇష్టం కలిగి ఉండాలి. बनाने के लिए हमारे हृदय में एक अच्छा इच्छा बनकर रहना। పని కొరకై ఇష్టపడితేనే పని చేయగలుగుతావు, ఇష్టం లేకపోతే పని చేయలేవు. अगर काम के लिए इच्छा है तो ही काम कर सकते, नहीं तो नहीं। నీకు ఇష్టం ఉందనుకో, आपको इच्छा है तो కింద మీద పడి ఎట్లనైనా నువ్వు దేవుని పని చేస్తావు. आप ऊपर नीचे गिर के कैसा भी हो परमेश्वर का काम करेंगे। చేస్తా లేవు नहीं कर रहे, దాని అర్థం ఏంది? इसका मतलब దేవుని పని జరుగుట నీకు ఇష్టం नहीं, परमेश्वर का काम करना आपको इच्छा नहीं है। ఇక వేరే సాకులు వేరే మాటలు దేవునికి వద్దే వద్దు. अलग दूसरा कोई बहाना कोई जरूरत को ऐसा कोई जरूरत ही नहीं, రెండే మాటలు. सिर्फ दो ही बातें। దేవుని పని ఇష్టం ఉంటే చేస్తావు, परमेश्वर के कामों में इच्छा है तो करेंगे, ఇష్టం లేకపోతే చేయవు, వాడబడవు. इच्छा नहीं है तो आप करेंगे नहीं और उपयोग में भी नहीं आएंगे। అలాంటి తీర్మానం చేసుకొని ప్రార్థన చేయడానికి ప్రభు మనకు సహాయపడును. ऐसे निश्चित करके प्रार्थना करने के लिए प्रभु हमारी सहायता करे। రండి ప్రార్థన చేస్తాం. దయచేసి జ్ఞాపకం ఉంచుకోండి, వాక్యానుసారముగా ప్రార్థన చేస్తాం. ప్రత్యేకంగా ఈ దినమున మన బిడ్డల కొరకు మనం ప్రార్థిస్తున్నాం. భవ్య, స్వీటీ, సన్నీ ఈ ముగ్గురు కూడా నీట్ ఎగ్జామ్ రాయబోతున్నారు. ఈ దినం మధ్యాహ్నం వారి ప్రయాణాలు మంచి ఎగ్జామ్స్లో మంచి విజయం ప్రభు వారికి ఇచ్చినట్లు ప్రార్థనలో జ్ఞాపకం ఉంచుకోండి. ఈ దినపు ఆరాధన పరిచర్య కొరకు కూడా ప్రభు సహాయపడినట్లు आज के दिन की आराधना की सेवकाई में प्रभु हमारे लिए सहायता करने के लिए प्रार्थना करेंगे. फिर उसके बाद आज के दिन जो बच्चे लोग नीट एग्ज़ाम लिख रहे हैं उनके एग्ज़ाम में प्रभु सहायता करने के लिए प्रार्थना करेंगे. और न्यू यरूशलेम में जो ऊपर शेड के लिए काम प्रारंभ किया गया वो काम के लिए हमारा इच्छा के अनुसार, मतलब परमेश्वर की इच्छा के साथ परमेश्वर के काम करने के लिए वैसे इच्छा प्रभु हमारे अंदर उत्पन्न करने के लिए प्रार्थना करेंगे. आओ हम बनाएंगे, जैसा नेहमिया ने कहा, आओ हम बनाएंगे. अगर इच्छा है तो बना सकते, इच्छा नहीं है तो नहीं बना सकते. वो प्रभु का इच्छा हमारे अंदर उत्पन्न हो उसके लिए हम लोग प्रार्थना करेंगे. और आने वाले दिनों में होने वाली सेवकाई जो हमारे बीच में जो काम है, सारे काम बेतेल में वाल कंपाउंड का काम हो गया और वैसे ही चंद्रपुर में प्रभु का भवन का काम, ये सारे कामों के लिए हम लोग थोड़ा समय 1 घंटा हमारे पास है. ये 1 घंटा ఒక గంట ఉంది మన దగ్గర. ఈ గంటలో ప్రార్థన సమయం కలిగి ఉందాం. ప్రేమి పిత